సాకేత్ మైథిలి కోసం ఒక స్పెషల్ గిఫ్ట్ కొని ఇస్తాడు. ఆ గిఫ్ట్ ఏంటి? వారసురాలు సీరియల్ మే 29వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఈ వీడియోలో చూద్దాం. మైథిలి మాటలు శేఖర్ తలుచుకుంటాడు. షాపింగ్‌కి రమ్మంటే రానని ఎందుకంత కోపంగా పెట్టేసింది? నాతో ఎప్పుడు తను కోపంగా మాట్లాడలేదు. తన తీరు చూస్తుంటే మాకు చెప్పకుండా ఏదో దాస్తుంది. ఏమై ఉంటుంది అని అనుకుంటూ ఉంటాడు. ఇక మైథిలి కూడా నేనున్న ఈ పరిస్థితుల్లో నిన్ను కోపగించుకోవాల్సొచ్చింది. నన్ను క్షమించు. ఐయామ్ సారీ బావా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక శేఖర్‌తో జయంతి ఇంతకీ మైథిలికి ఫోన్ చేశావా? వస్తానందా అని అడుగుతూ ఉంటే తనకి కుదరదని చెప్పిందని శేఖర్ అంటాడు. నాకు తెలుసు. తను అంతే అని జయంతి అంటుంది. దాని పెళ్లి గురించి నాకున్న ఆత్రం తనకెందుకు లేదో నాకు అర్థం కావడం లేదని జయంతి అనుకుంటూ ఉంటుంది. ఇక మైథిలి తన ఫ్రెండ్ సిరి దగ్గరికి వెళ్తుంది. ప్రేమించిన వాడి పెళ్లి దగ్గరుండి చేస్తున్నావు. ఇలాంటి కష్టం ఎవ్వరికీ రాకూడదు. ప్రేమించినవాడు అనే కన్నా పెళ్లి చేసుకున్నవాడు అనాలేమో అని సిరి అంటుంది. ఈ మెడలో తాళి కట్టినట్టు తనకి చెప్పే అవకాశం నాకు రావడం లేదు. ఎంతలా ప్రయత్నించినా ఫెయిల్ అవుతుందని మైథిలి అంటుంది. నువ్వు ఒకవేళ చెప్పినా కూడా నీ సమస్య తీరుతుందా అంటుంది సిరి. నీకు నీ బావంటే ఇష్టం కాబట్టి ఆ తాళిని గౌరవించావు. మీ ఇద్దరి మధ్య ఏర్పడిన భార్యాభర్తల బంధాన్ని గౌరవిస్తున్నావు. మీ బావ నిన్ను ఇష్టపడడం లేదుగా, ప్రేమించడం లేదుగా అంటుంది సిరి. నువ్వు తాళి కట్టావని చెప్పినా కూడా యాక్సెప్ట్ చేయడేమోగా అంటుంది సిరి. మీ ఇద్దరి మధ్య జరిగిన పెళ్లిని గౌరవించకుండా ఆ పెళ్లిని ఎగతాళి చేస్తే ఏం చేస్తావ్ అని సిరి అంటుంది. నేను స్పృహ లేకుండా కట్టిన తాళికి విలువ లేదని మీ బావే ఆ తాళి విసిరి పడేస్తే ఏం చేస్తావ్ అంటుంది సిరి. ఒకవేళ మీ బావ యాక్సెప్ట్ చేసినా కూడా ఆ తర్వాత నువ్వు ధరణి అని తెలిస్తే అప్పుడు కూడా ఈ పెళ్లిని యాక్సెప్ట్ చేయడుగా, నిన్ను ఇంట్లో నుంచి గెంటేస్తాడుగా అంటుంది సిరి. అవును, ఖచ్చితంగా అలాగే జరుగుతుందని మైథిలి అంటుంది. అందుకే ఇప్పుడప్పుడే ఈ విషయం బయట పెట్టొద్దు అంటుంది సిరి. మీ బావకి దగ్గరవ్వడానికి ప్రయత్నించు. నీ మీద ప్రేమ పుట్టేలా చేసుకో. ఆ తర్వాత నువ్వు ధరణి అని తెలిసినా కూడా మీ బావ నిన్ను క్షమిస్తాడుగా అని సిరి అంటూ ఉంటే 4 రోజుల్లో చందనకి మా బావకి పెళ్లి. ఇప్పుడు ఎలా దగ్గరవ్వమంటావ్ అని మైథిలి అంటుంది. ఎలా బావ మనసు గెలుచుకోమంటావ్ అంటుంది మైథిలి. చందన మెడలో మీ బావ తాళి కట్టకుండా నువ్వే చెయ్యి అంటుంది సిరి. నీ తాళిని నువ్వే కాపాడుకోవాలని, మీ ఇద్దరి మధ్య జరిగిన పెళ్లిని నువ్వే రక్షించుకోవాలని సిరి అంటుంది. నీ భర్త వేరే అమ్మాయికి దగ్గర కాకుండా నువ్వే చూడాలని సిరి మైథిలికి చెప్తుంది. ఇక మరో సీన్ లో సాకేత్ చందనాల పెళ్లి పనులు మొదలైపోతూ ఉంటాయి. భగవంతుడా, నాకెందుకు ఈ పరీక్ష పెట్టావు? నన్ను బావని కలిపావు. ఇప్పుడు బావకి వేరే అమ్మాయితో పెళ్లి జరుగుతుందేంటి? ఈ కార్యక్రమాలన్నీ నా చేతుల మీదుగా చేయడమేంటి? ఇటువంటి దుస్థితి నాకెందుకు తీసుకొచ్చావని బాధపడుతూ ఉంటుంది. ఇక అటువైపుగా సాకేత్‌తో పెళ్ళంటే ఎంత హుషారుగా ఉండాలని వీరు అంటాడు. అసలెందుకిలా ఉన్నావు అంటాడు. ఏదో కోల్పోయినట్లు ఎందుకున్నావంటే అందరూ నీలా ఉండరుగా అని సాకేత్ అంటాడు. అంతేలే, అందరూ నాలా ఎందుకుంటారు? ఈ ప్రపంచంలో నేను డిఫరెంట్. నేనొక్కడినే అంటాడు వీరు. ఇక మైథిలి అక్కడ కనిపించడంతో దగ్గరికి వెళ్లి నువ్వింకా రెడీ అవ్వలేదేటని మైథిలిని వీరు అడుగుతాడు. ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది. స్పెషల్ డ్రెస్ వేసుకోవచ్చుగా అంటాడు. నేను ఎటువంటి స్పెషల్ డ్రెస్ తెచ్చుకోలేదు అని మైథిలి అంటుంది. ఈ ఫంక్షన్ లో నేనెలా ఉంటే ఏమైంది? ఈ పెళ్లి నాకిష్టమైన వాళ్లకు జరుగుతుందా అని మైథిలి అంటుంది. ఇక వీరు అయితే త్వరలో నీకు నాకు 3 ముళ్ళు పడతాయి. అప్పుడు నేను నిన్ను మహారాణిలా తయారు చేస్తానని మనసులో అనుకుంటూ ఉంటాడు. నీ దగ్గర ఉన్న వాటిలో మంచి డ్రెస్ వేసుకోవచ్చుగా అని వీరు మైథిలితో అంటాడు. ఇక వాళ్ళ మాటలన్నీ విన్న సాకేత్ మైథిలి కోసం స్పెషల్ గా ఒక డ్రెస్ తెప్పిస్తాడు. ఇక సౌదామిని మైథిలి దగ్గరికి వెళ్తుంది. మైథిలి పనులన్నీ చక్కబెట్టడంతో చూసి మురిసిపోతుంది. అన్ని పనులు దగ్గరుండి చూస్తున్నావు. నాకు చాలా సంతోషంగా ఉంది అంటుంది. ఇక పక్కనే ఉన్న కైలాసన ఏంటి నువ్వు మీ అన్నయ్య ప్రతిసారి మైథిలిని ఎందుకలా పొగుడుతున్నారు? చిన్న పిల్లల్ని పొగిడితే నెత్తి మీద కొమ్ములొస్తాయి. ఇక వాళ్ళ ప్రవర్తనలో మార్పు వస్తుందని కైలాసనాథ్ అంటాడు. తను కష్టపడుతుంది. ఒక మంచి మాట చెప్పడం కూడా తప్పేనా అని సౌదామిని అంటే మాట చెప్పడం వేరు, పొగడడం వేరు. మీరు మాట్లాడితే తన్ని పొగుడుతున్నారని కైలాసనాథ్ అంటాడు. నేనేమి తప్పుగా అనడం లేదు. అలా పొగిడితే తన భవిష్యత్తే పాడవుతుందని కైలాసనాథ్ హెచ్చరిస్తున్నాను అంటాడు. మైథిలి గురించి నాకు తెలుసు. తనకి ఎక్కడ ఎలా ప్రవర్తించాలో బాగా తెలుసు. అంత మంచి అమ్మాయి అని సౌదామిని అంటుంది. నీకు కూడా ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను. ఆ బాధ్యత మాదని సౌదామిని అనగానే మైథిలి బాధపడుతూ అలా చూస్తూ ఉండిపోతుంది. ఎందుకు కంగారు పడుతున్నావు? నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావా? అయినా పర్లేదు. ఆ అబ్బాయిని మీ తల్లిదండ్రుల్ని ఇంటికి రమ్మను. మేం మాట్లాడతామని సౌదామిని అంటుంది.
మీరు అనుకున్నట్లేమీ లేదు. ఏదైనా ఉంటే ఖచ్చితంగా చెప్తానని మైథిలి అంటుంది. ఇక మైథిలి కోసం సాకేత్ చీర తెప్పిస్తాడు. ఆ చీర చూసి ఈ చీర ఎవరి కోసం తెప్పించావు అని వీరు అడుగుతాడు. ఇది మైథిలి కోసమే తెప్పించానని సాకేత్ అనేసరికి ఈ ఐడియా నాకు కదా రావాలి. మైథిలికి కొనివ్వాలని నాకనిపించాలి. నీకనిపించడమేంటి అని వీరు అంటాడు. అందులో ఏముంది, తను పెళ్లి పెద్దలా అన్ని చూసుకుంటుంది. సింపుల్ గా కనిపిస్తే ఏం బాగుంటుంది. అందుకే తెప్పించానని సాకేత్ అంటాడు. నా ఫ్రెండ్ అయినందుకు నీకు మంచి ఐడియా వచ్చిందిరా. ఈ చీర నేనే తెప్పించానని తనకి గిఫ్ట్ గా ఇస్తానని. ఈ ఐడియా ఎలా ఉందంటాడు వీరు. ఇక సాకేత్ తన మనసులో, నేను కొంటే నువ్వు కొన్నానని ఎలా చెప్తావురా? ఎలాగైనా సరే నిన్ను ఈ గిఫ్ట్ తీసుకెళ్ళనివ్వకూడదని మనసులో అనుకుంటాడు. ఇక వీరు గిఫ్ట్ తీసుకెళ్లబోతుంటే కావాలనే కాలు అడ్డపెట్టి తను పడిపోయేలా చేస్తాడు. ఇక వీరు ముక్కుకి దెబ్బ తగులుతుంది. ఈ దెబ్బతో ఎలా ఇస్తావు? మైథిలి ముందుకిలా వెళ్ళగలవా అని వీరు అంటాడు. నేనిలా మైథిలి ముందుకు రాలేను. ఒక పని చేయరా, నువ్వే వెళ్ళి ఈ గిఫ్ట్ నేనే ఇచ్చానని చెప్పి తనకి ఇచ్చేసేయ్ అని వీరు అంటాడు. ఇక సాకేత్ మైథిలి దగ్గరికి వెళ్తాడు. కొత్త డ్రెస్ లేదన్నావుగా, నీకోసమే తెప్పించానని ఇస్తాడు. ఆ చీర చూసి మైథిలి చాలా సంతోషపడిపోతుంది. బాస్, నా కోసం మీరు శారీ తెప్పించారా? నమ్మలేకపోతున్నాను అంటుంది. ఇక సాకేత్ అయితే నువ్వు కూడా మాలో మనిషిలా ఉండాలంటాడు. మాలో ఒక దానిలా కలిసిపోవాలి అంటాడు. అందుకే తెప్పించాను. నువ్విలా ఉండటం నాకు బాలేదంటాడు. థ్యాంక్ యూ సో మచ్ అని మైథిలి అంటుంది. నా గురించి ఇంతలా ఆలోచిస్తారని ఊహించలేదు అంటుంది మైథిలి. అయితే వాళ్ళ మాటలన్నీ వింటున్న చందన అదంతా చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సబ్స్క్రైబ్ ఫర్ అప్కమింగ్ వీడియోస్.